మహబూబ్ లో ఈ యొక్క ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే నార్కల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోని మరి ఒక గుడిలోని మరి రెడ్డిలందరూ అక్కడ కాపు కాసుకొని ఉండి మరి అక్కడ పేద వర్గాలు ఎవరు గుడిలోకి రావద్దు, ఒకవేళ వచ్చిన రుసుము కట్టాలనే విధంగా అక్కడ ఈ యొక్క నియమ నిబంధనలు పెట్టడంతో మరి ఆ తల్లులు 2 నెలల 3 నెలల చిన్నారిని తన్నడంతో అమ్మాయి శ్వాస విసడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్టయితే కుల అహంకారం అనేది రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మరి తెలంగాణలో పెంచి పోషించడం జరుగుతున్నది. మరి దీనికి చర్మగీతం పడాలంటే ఏం చేయాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. మనం వాళ్ళకి అధికారం ఇచ్చి మనకి న్యాయం జరగాలంటే ఎట్లా జరుగుతుంది? ఈరోజు మరి ప్రజాపాలన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలు ఈరోజు తెలంగాణలో హ్యాపీగా ఉన్నారా? మీరు ఒకసారి గమనించిన చూడండి ఒకసారి. అదేవిధంగా హిందూ బంధువులు బండి సంజయ్ గారు మరి శాఖలలో హిందువులు కాదా, మానవాళి హిందువులు కాదా, బీసీలు హిందువులు కాదా? మరి బీసీలు అందరూ గుళ్ళకి పోతే, ఎస్సీలు అందరూ గుళ్ళకి పోతే మరి ఈ అహంకారం ఎందుకు ఉంటుంది? మీ రెడ్ల లోపల, మీ అగ్రవర్ణాల లోపల ఈ అహంకారం ఎందుకు ఉంటుంది? కాబట్టి కబడ్డాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ 3 పార్టీలకు గుంపు గుర్తిగా ఈ 3 పార్టీలకు పొందబెట్టకపోతే ఈ బీసీ సంఘాలందరూ మీకు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి కబడ్డాలు తెలియజేస్తాం. వీలైనంత వరకు బీసీలారా మన ఓటు మనం వేసుకోవాలి. మన ఓటు మన రాజ్యంలోనే మనం మంచిగా బతుకమనేది కూడా మనం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జై భీమ్, జై